నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ఆత్మజ్ఞానమునకు నేరైన సాధనములేవి, మరి ఆ ఆత్మజ్ఞానము ఎవరి ద్వారా తెలుసుకోవాలి, ఎవరి ద్వారా శ్రవణ మననాదులు చేసుకోవాలి, ఎటువంటి సద్గ్రంథములను చదవాలి, అధ్యయనం చేయాలి అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేద్దాం. మనకు సనాతన కాలం నుండి కూడా మన భారతీయ ఋష్యాదులు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. సద్గురువు సశిష్యులు, గురువు యొక్క పరంపరలోనే ఈ విద్య అలబడుతుంది అని చెప్పడం జరిగినది. గురువు ద్వారానే మనము ఏ శాస్త్రాన్నైనా అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి. అయితే శ్రవణం చేయడానికి అధికారులు ఎవరు అంటే, సాధన సంపత్తి కలిగిన వారు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామోత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. మన ప్రవచనములలో అనేక మార్లు ఈ ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం. అయితే సద్గురువులు అనగా ఎవరు అంటే, సత్యాన్ని దర్శించినటువంటి వారు, తత్వదర్శి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శభిః. కాబట్టి గురువు యొక్క లక్షణాలు చెప్పింది ఇక్కడ. తత్వదర్శి కావాలట గురువు. శిష్యుడు కూడా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శభిః అన్నారు. అయితే వినయముగా సేవ చేసి అట్టి సద్గురువుల ద్వారా ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేయమన్నారు. అయితే ఏ గ్రంథాలు మనము అధ్యయనం చేయాలి, ఎటువంటి గురువుల ద్వారా మనం ఇది తెలుసుకోవాలనే అంశాన్ని మనము శృతిసారమెరిగిన వారు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైన సద్గురువుల ద్వారానే మనము ఉపనిషత్తుల యొక్క శ్రవణం చేయమంటున్నారు. ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు, దశోపనిషత్తులు. దశోపనిషత్తులకు భాష్యం రచించారు శంకరుల వారు. అలాగే 555 సూత్రములు బ్రహ్మసూత్రములకు, అంటే బాదరాయణ మహర్షి యొక్క సూత్రములకు భాష్యాన్ని రచించారు. శారీరక మీమాంస, ఉత్తర మీమాంస, వేదాంత శాస్త్రము, అనేకమైన మొదలుగా గల పేర్లున్నవి. వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఈ మూడు మార్గాలుగా బోధించవు మనకు. మూడు కూడా మనకు సమ్యక్ దృష్టిని కలిగేటందుకు మూడు ఒకే అంశాన్ని మనకు బోధ చేస్తాయి. అంటే గురువుల ద్వారా మనం శ్రవణం చేయడమే బోధ చేయడం అంటే. అయితే ఇక వీటికి అనుసంధానమైన గ్రంథములు ఉన్నవి. వివేక చూడమని, అపరోక్ష అనుభూతి, బ్రహ్మసిద్ధి, కైవల్య నవనీతము. ఈ సద్గ్రంథముల యొక్క విశేషం ఏమిటి అనగా, తన స్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి అనేటువంటి అంశాలన్నీ కూడా సద్గురువులు ఏ బోధ చేస్తున్నారో అదే అంశాలు సద్గ్రంథములలో ఉన్నవి. గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా అదే అంశాలను చెప్పారు. వేదాంత పంచదశి, విచార సాగరము, కైవల్య నవనీతము అనేటువంటి గ్రంథాలు
అపరోక్షానుభూతి, ఇవన్నీ కూడా మనకు వేదాంతాన్ని బాగా సుస్పష్టముగా బోధ చేస్తాయి, అందిస్తాయి. అందులో సీతారామాంజనేయ సంవాదము, ఇవన్నీ కూడా మనకు వేదాంతానికి సరిపడేటువంటి గ్రంథరాజనములు. మరి సద్గురువులు మనకు దొరకనప్పుడు, సద్గురువులు ప్రాప్తి మనకు కలగనప్పుడు, వారు రచించినటువంటి సద్గ్రంథములను మనం అధ్యయనం చేయగలిగితే, తెలిసినటువంటి బాగా చదువుకున్న వారి ద్వారా కానీ, ఉపాధ్యాయుల ద్వారా కానీ సత్సంగం చేసుకోవాలి. మనకు సద్గురువులు దొరకని పక్షంలో సత్సంగం, పరస్పరం ఒకరికొకరికి సత్సంగం చేసుకున్నట్లయితే సత్సంగములో అనేకమైన విషయాలు మనకు తెలియబడతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు జగద్గురు శంకరాచార్యులు వారు భజగోవింద స్తోత్రములు. ఈ సత్సంగం అనేది కూడా నోటి మాటలు కాదు, ఎంతో పుణ్యం ఉంటే కానీ, ఎంతో జన్మజన్మల సంస్కారం ఉంటే కానీ సత్సంగం అవ్వదు. కాబట్టి సత్సంగం ఒకటే సరిపోతుంది ముక్తికి అని చెప్తున్నారు శాస్త్రములో. ముక్తి ఎలా ఉంటుందో కూడా మనకు ఆ భజగోవింద స్తోత్రములో నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు. నిస్సంకల్పమైన స్థితి, ఏ ఆలోచన, ఏ విధమైనటువంటి అవకాశము లేకుండా ప్రశాంతముగా జీవించడం, అన్ని విషయాలను కూడా వదిలివేయడం. కాబట్టి సద్గ్రంథములు కేవలము గ్రంథములు చదవడం వల్లనే కాదు కానీ అందులో అనుష్ఠానం కూడా చెప్పబడి ఉన్నది. ప్రతి గ్రంథములో కూడా అనుష్ఠానం అని చెప్పబడింది. అధికారి లక్షణాలు చెప్పబడ్డాయి, గురు శిష్యుల సంబంధం చెప్పబడినది, గురువు ఎలాంటి వాడై ఉండాలని చెప్పబడినది, శిష్యులు ఏ విధముగా ఉండాలని చెప్పబడినవి. ఈ అన్నీ కూడా కూలాంకషంగా సుస్పష్టముగా బోధ చేస్తున్నారు. కాబట్టి మనము ఏ గ్రంథములు చదివినప్పటికీ కూడా, ఏ గ్రంథములు మనం అధ్యయనం చేసినప్పటికీ కూడా ఈ నేను ఎవరు అనేటువంటిది మన యొక్క సబ్జెక్టు. ఈ నేననేటువంటి దాన్నే బాగా విచారించాలి. ఎందుకు అంటే ఇది అందరి అనుభవంలో ఉంది. మన అనుభవంలో లేని వాక్యాల గురించి చెప్పినా ప్రయోజనం లేదు. మనము జీవుడు అనుకుంటున్నాము. ఈ జీవుడు అనే శబ్దం అందరికీ అనుభవంలో ఉంది. నేను దేహము, ఈ దేహంలో ఉన్నవాడు జీవుడు అని అనుకుంటున్నాం. అలాగే శంకరులు వారు కూడా శారీరక మీమాంస అని రాశాడు. శారీరకుడు అంటే జీవుడనే. ఈ జీవుడు అకల్పితుడే కానీ జీవుడు వాస్తవం కాదు. పరోక్షములో జీవుడు అనుకున్నాము. ఈ జీవుని విచారిస్తే అపరోక్షములో తానే బ్రహ్మముగా మిగిలిపోతాడు అనేది మనం బాగా విచారణ చేసి, జీవుడు ప్రత్యేకంగా సృష్టి అయ్యి జీవుడు సత్యమైతే మరి జీవుడు అస్తిత్వం తొలగడానికి అవకాశం లేదు. జీవుడు కల్పితుడైతే, అకల్పితుడైతే మనము తొలగించుకోవచ్చు. కానీ జీవుడు అనే శబ్దము మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, అంతఃకరణమునందు ప్రతిఫలించే చైతన్యాన్నే ఇక్కడ జీవుడు అన్నారు. చిదాభాసుడు, చిదా ప్లస్ ఆభాస. ఇతడు అకల్పితుడు, కేవలము తోస్తున్నటువంటి వాడు, వాస్తవం కాదు. విచారిస్తే జీవుని యొక్క ఉనికి పరమాత్మ స్వరూపమే. జీవుని యొక్క యథార్థ స్వరూపము పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటిది విచారించకుండా చేయకూడదు. విచారించకుండా చేస్తే జీవునిలో అనేక దోషాలు ఉన్నవి. ఇవన్నీ అజ్ఞానం వలన, అవిద్య వలన, అధ్యాస వలన. అతస్మిన్ తద్బుద్ధి అన్నారు శంకరాచార్యులు వారు అధ్యాస భాష్యములో. అది కాని దాని యందు అది అనేటువంటి బుద్ధియే అధ్యాస. ఆత్మను అనాత్మగాను, అనాత్మను ఆత్మగాను, వెలుగును చీకటిగాను, చీకటిని వెలుగుగాను, ఒకదాన్ని మరొక విధముగా ఆలోచించడమే బుద్ధియే అధ్యాస. అతస్మిన్ తద్బుద్ధి అన్నారు అధ్యాస భాష్యములో. కాబట్టి మనం ఈ అధ్యాస అనేటువంటిది మనకు అనేక జన్మల్లో వాసనారూపమై మన బుద్ధిలో ఉన్నది. అన్ని అనర్థములకు ఈ అధ్యాసే మూల కారణం. ఈ అధ్యాస ఎందుకు కలిగినది అంటే సద్గురువుల ద్వారా విచారణ చేయని కారణం చేత తాను విశ్వమునకే దృక్కై సర్వసాక్షి అయి ఉన్నాడు. అనాత్మైన ప్రపంచము నేను కాదని తెలుసుకోకపోవడమే ఈ అధ్యాస. సర్వదృక్కైనటువంటి, సర్వసాక్షి అయినటువంటి ఆ పరబ్రహ్మమే తానుగా గురువుల ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసుకొని సాక్షి మాత్రుడై ఉన్నటువంటి వారికి ఈ అధ్యాస వారిపైన ప్రభావం చూపదు అంటున్నారు. కాబట్టి మసక చీకటిలో త్రాటిని చూసి పాముగా భ్రమించడం. ఈ
ఈ విధముగా ఒకదాన్ని మరొకటిగా అది కాని దాని యందు అది అనేటువంటి బుద్ధియే అధ్యాస అని చెప్పడం జరిగినది. ఇది బాగా మీరు తెలుసుకోవాల్సినటువంటి వారు, మరి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్నటువంటి వారు మరి భగవద్గీతకు మరి మంగళాచరం రాశారు. ప్రతి ఒక్క ఉపనిషత్తుకు కూడా గురుదేవులు శంకరుల వారు మంగళాచరణం వాక్యాలు రాశారు. అలాగే బ్రహ్మసూత్రములలో కూడా మొట్టమొదట అధ్యాస భాష్యం రచించారు. అధ్యాస అనేది తెలియకపోతే ఆత్మజ్ఞానం కలగదు. బ్రహ్మాన్నే జీవుడుగా అధ్యసించుకొనుచున్నాం. మసక చీకటిలో ఉన్నది త్రాడే, త్రాడును పాముగా అధ్యసించాం అంటే ఆరోపించాం. అధ్యారోప అపవాదము. వేదాంత తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా కులాంకషంగా తెలుసుకోవాలనుకున్నటువంటి వారికి ఈ అధ్యాస అనేటువంటిది, అధ్యారోప అపవాదం అనేటువంటి విద్య తెలిసి ఉండాలి. ముందు అధ్యారోపము నామరూపములు లేని పరబ్రహ్మమునందు నామరూపాలను ఆరోపించడము, చివరగా తత్వ విచారణ చేసి పరిపక్వత దశలో నాయనా నీవు మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, అహంకారము కాదు, కనిపిస్తున్న నామరూపాలు ఏమీ కావు, సత్తు చిత్తు ఆనంద స్వరూపుడివే నీవు అని చెప్పి స్వస్వరూపాన్ని బోధ చేసినప్పుడు ఈ అధ్యాస అంటే ఆరోపించిన దాన్ని తోసివేయడం అంటే తీసివేయడం. సకల శాస్త్రముల యొక్క సూక్ష్మాంశం ఏమిటంటే బ్రహ్మాన్ని తెచ్చిపెట్టడం కాదు, అజ్ఞానాన్ని నిర్మూలిస్తే సకల శాస్త్రముల యొక్క సారము అజ్ఞాన నిర్మూలనమే కానీ ఆత్మజ్ఞానం స్వతసిద్ధము, స్వయం ప్రకాశం. కాబట్టి శాస్త్రముల యొక్క ముక్తకంఠముతో సందేశం ఏమిచ్చాయి అంటే తాత్పర్యము అధ్యాస అనగా అజ్ఞానాన్ని నిర్మూలించడమే, అవిద్యను తొలగించడమే, ఆరోపితాన్ని, అధిష్టానము ఆరోపితము, అధిష్టానము పరబ్రహ్మము, ఆరోపితము నామరూపాత్మకమైన ప్రపంచము, దేహము, మనోబుద్ధులు, సంకల్ప వికల్పములు ఇవన్నీ కూడా ఆరోపితమే. శుద్ధ నిర్గుణమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమునందు చత్తు చిత్తు ఆనంద స్వరూపమైన స్వస్వరూపమునందు ఇవన్నీ కల్పితములే అని తోసివేసి సచ్చిదానందమైన పరబ్రహ్మ స్వరూపమే నేను అని చెప్పి గుర్తించడమే ఇందులో ఉన్న సారాంశము, అంతరార్థము. కాబట్టి సద్గ్రంథములన్నీ కూడా సద్గతిని కలిగిస్తాయా అంటే సద్గురువుల ద్వారా మాత్రమే సద్గతి కలుగుతుంది. సద్గ్రంథములు మనకు దారి చూపుతాయి. గురువాక్య ప్రమాణమే, గురువాక్యమే సదా సత్యము, సదా నిత్యము అనేటువంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారికి సద్గ్రంథములతో కూడా పని లేదు. సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ ఒకటే సరిపోతుంది, లేదా సోహం మంత్రమైనా సరిపోతుంది. వారు ఏ నియమాన్ని విధించారో ముక్తికై ఆ నియమములో మనం నడుచుకుంటే చాలు. సద్గురువుల యొక్క అనుగ్రహము, ఆదేశం మేరకే మనం నడుచుకుంటే మనకు రావాల్సినటువంటి జ్ఞానం మనకు వస్తుంది. ఈ సద్గ్రంథములు మరి ఎందుకు చెప్పుకున్నాము అంటే అందరికీ సద్గురువుల యొక్క అనుగ్రహం కలగకపోతే జన్మ నిరర్థకం అవుతుంది. కొద్ది మేరకు మనం చదువుతూ ఉంటే కొంతకాలానికైనా మనకు అనుభవం వస్తుంది, మనమే సద్గురువుల దగ్గరికి వెళతాం. కాబట్టి సీతారామాంజనేయ సంవాదములో కూడా హనుమంతుల వారికి సీతమ్మ వారు తారక యోగాన్ని బోధించింది. తారకము అంటే తరించడం, సంసార సాగరమును తరింపజేసే నావకే ఇక్కడ తారకమని పేరు. ఆ నావను సంసార సముద్రాన్ని దాటిస్తాం కదా, తరణము అంటే దాటించడం, పడవ. సంసార సాగరాన్ని దాటాలంటే నావ ఎట్లా అవసరమో తద్విధముగా ఈ తారక మంత్రం అనేటువంటిది, సోహం మంత్రం అనేటువంటిది, శివోహం అనే మంత్రము, ఇలాంటి మంత్రాలన్నీ కూడా అత్యంత ప్రామాణికమైనటువంటి మంత్రరాజనములు. ఇవి 7 కోట్ల మహామంత్రములలో శ్రేష్టమైనటువంటివి. అయినప్పటికీ కూడా గురువుల ద్వారా షడంగయుక్తముగా మనము ఆ మంత్రమునకు ఋషి ఎవరు, దేవత ఏమిటి, కీలకమనగానేమి, బీజమనగానేమి, శక్తి అనగానేమి అనేటివి గుర్తించాలి. మనం గుర్తించి షడంగయుక్తముగా మనం తెలుసుకొని మాటలాడు వేళ తప్ప తక్కిన కాలమంతా ధ్యానం చేయాలి ఆ మంత్రజపాన్ని. అలా చేసి తరించారు మన పూర్వీకులైన మహాత్ములు. అదే విధముగా ఇక ఆత్మానాత్మ విచారణ అనేటువంటిది సులభ సాధ్యం కాదు. మనోపరిపక్వత కలగాలి, శ్రద్ధ కలగాలి, బాగా మనము సూక్ష్మబుద్ధి కలగాలి. మనకు మహావాక్యములను సద్గురువుల ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి.
ఇవి ఉపనిషత్తులు. ఏ గ్రంథములు మనకు శ్రేష్టమైనవి, ఏ గ్రంథములు అశ్రేష్టమైనవి అంటే ప్రస్థానత్రయమే శ్రేష్టమైనది. అందులోంటి వచ్చినవే తర్వాత అన్నీ కూడా ఉపనిషత్తుల్లోనూ, బ్రహ్మసూత్రములలోనూ, భగవద్గీతలోనూ ఈ మూడి యందు వచ్చినటువంటివే మనకు విస్తృతముగా గురువులు బోధ చేస్తున్నారు. కాబట్టి మనము అవకాశం ఉన్నటువంటి వారు సద్గురువుల ద్వారా ఈ ప్రస్థానాన్ని శ్రవణం చేస్తే చాలు, ముక్తి కర్తలామలకం అవుతుంది. అటు అవకాశం లేనటువంటి వారికి సద్గ్రంథములు కొంతమేరకు ఉపయోగపడతాయి. ఆ పరమాత్మనే సద్గురువుగా భావించి ఆ జగద్గురు శంకరుల వారిని మనం గురువుగా నమ్ముకొని మనము తెలుగులో వచ్చున్నాయి ఇప్పుడు భాష్యాలన్నీ కూడా తెలుగులో కొంతమేరకు మనం బాగా చదువుకున్నట్లయితే కొంతమేరకు మనకు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ జన్మలో మన స్వరూప జ్ఞానం కలగకపోయినా ఈ వాసనలో మరుజన్మకు, ఈ సంస్కారములు మరుజన్మకు ఉపయోగపడతాయి. కాబట్టి ఏకైకమైనటువంటి గ్రంథరాజనములు మనకు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. ఒక్క భగవద్గీత అయినా సరిపోతుంది మనకు. తెలిసినటువంటి వారి ద్వారా శ్రవణం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము సద్గురువులను సమీపించాలి, సమాశ్రయించాలి. సద్గ్రంథములను బాగా, అన్ని గ్రంథములు కాకపోయినా కొన్ని గ్రంథములు, రమణ మహర్షుల వారు రాసినటువంటి గ్రంథములు నేను ఎవరు, విచార సాగరము, విచార సంగ్రహము అనేటివి చిన్న చిన్న గ్రంథములు రమణ మహర్షుల వారు రచించారు. అలాగే యోగాన్ని గురించి బాగా తెలుసుకోవాలంటే సీతారామాంజనేయ సంవాదం అనే సద్గ్రంథములో మనకుంది. అలాగే వ్యాసాశ్రమం వాళ్ళు ప్రింట్ చేశారు ఆత్మపురాణము అని. 18 ఉపనిషత్తుల యొక్క సారాంశము ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని ఇస్తుంది మనకు ఆత్మపురాణం. మలయాళ స్వాములు వారు రచించిన గ్రంథాలు 54 గ్రంథాలు. వాటిల్లో మనకు అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నప్పటికీ శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం ఉంది. అది చూడవలసిన గ్రంథమే. గురువులు ఎలాంటి వారు, శిష్యులు ఎలాంటి వాళ్ళు తెలియబడుతుంది. అలాగే శాందోగ్యోపనిషత్తు కూడా ఉంది, మాండుక్యోపనిషత్తు ఉంది. ఇలా ఉపనిషత్తులు కూడా కొన్ని రచించారు. మనకు శంకర భాష్యం మనకు ప్రత్యేకంగా కావాలంటే తత్వవిధానంద సరస్వతి స్వాముల వారు కూడా మరి దశోపనిషత్తులకు వ్యాఖ్యానం రచించారు. ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులో ఉండేటివి వ్యాసాశ్రమం వాళ్ళు రచించిన గ్రంథాలు, తత్వవిధానంద సరస్వతి మహాస్వాములు వారు శంకర భాష్యం పైనే రచించారు. పుల్లెల రామచంద్రుడు రచించినటువంటి బ్రహ్మసూత్రములకు శంకర భాష్యానికి తెలుగులో వచ్చుండాయి భాష్యం కూడా, వాటిని చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా మనము బాగా కులాంకషంగా సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకుంటే ఎవరు చెప్పే బోధ ప్రశంసనీయమైనది అనేటువంటిది మనకు ఒక రూఢి అవుతుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది. కానీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు వేదాంతాన్ని, అది ఎక్కడో విన్నటువంటి వాక్యాలు, ఎక్కడో సభల్లో చెప్పుకున్నటివే, కొంతమేరకు సత్యమేవి. కానీ శాస్త్ర ప్రామాణికమైనటువంటి గ్రంథాలు మనకు కావాలి. అవి మనకు గురు పరంపరలో మనకు దొరుకుతాయి. కాబట్టి జగద్గురు శంకరాచార్యులు వారు రచించినటువంటి గ్రంథాలు 200 గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు ఉన్నవి. దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న గ్రంథాలు, స్తోత్రాలు, పూజలు, సౌందర్య లహరి ఇలాంటి గ్రంథాలు కూడా చాలా ఉన్నవి. మనము చూసుకుంటూ వీటిలో చక్కగా మనం బాగా విచారణ చేసుకొని సద్గ్రంథములను సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేయాలి. లేదా తెలిసినటువంటి వాళ్ళ ద్వారా సత్సంగం చేయాలి. ఎట్లయితేనే ప్రతిరోజు కూడా మనం 1 గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మనం ఏ దేవతను ఆరాధిస్తున్నామో ఆ దేవతను ఉపాసన చేయాలి. ఉపాసన అంటే దగ్గర. సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానిధి శాంత ఉపాసీత అని చాందోగ్యోపనిషత్తులో చాండిల్య విద్య. మనకు చాండిల్య మహర్షి దర్శించినటువంటి ఆ యొక్క మంత్రం ఉపాసన ఎట్లా చేయాలి అంటే సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానిధి శాంత ఉపాసీత. ఏమి చేసినప్పటికీ నువ్వు ఏ పని చేసినా, వ్యవసాయం చేసినా, వంట చేసినా, వ్రతాలు ఆచరించినా, ధ్యానం చేసినా, పూజలు చేసినా శాంతముగా ప్రసన్నముగా చేస్తూ, ఇక్కడ సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానిధి శాంత ఉపాసీత అన్నారు కదా. జగత్తును దర్శించేటప్పుడు సాధకుడు అంతా బ్రహ్మము కంటే వేరు కాదు. తజ్జలానిధి, తత్ అంటే పరమాత్మ నుండే జనించి పరమాత్మ యందే మనుగడను సాధిస్తూ, లాన్
పరమాత్మ యందే విలీనమవుతుంది. కాబట్టి సాధకుడు, ఉపాసకుడు ఈ జగత్తును దర్శించేటప్పుడు పరమాత్మ కంటే వేరుగా లేదని దర్శించి ఉపాసన చేయమంటాడు. కాబట్టి పరమాత్మను ఉపాసన అంటే ఇక్కడ ఉపాసన 2 విధాలుగా చెప్పింది. సాకారో ఉపాసన, నిరాకారో ఉపాసన. సాకారో ఉపాసనే మనం ఇప్పుడు చెప్పుకున్నాం శాండిల్య విద్యలో. జగత్తును దర్శించేటప్పుడు ఈ జగత్తు పరమాత్మ కంటే వేరు కాదని ఉపాసన చేయమంటాడు. కాబట్టి ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు, సమారాధనలు ఇవన్నీ కూడా ఉపాసనలే. సాక్షాత్తు సాధన శ్రవణ మనన నిధిధ్యాసనయే సాక్షాత్తు సాధన. శ్రవణ మనన నిధిధ్యాసనలు మినహాయిస్తే కడమ అన్నీ బహిరంగ సాధనలే. బహిరంగ సాధనలు అనడానికి అర్థం ఏమిటంటే మనం చేసే ప్రతి క్రియ ఎదుటి వారికి తెలియబడుతూ ఉంటుంది. బహిరంగంగా కూర్చుంటాం, ధ్యానం చేసినా, పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా, ఉపాసనలు చేసినా ఇవి బహిరంగంగా చేయడం వల్ల ఇవి బహిరంగ సాధనలు. అంతరంగ సాధనలు మహావాక్య విచారణ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములు సద్గురువు ద్వారా శ్రవణం చేస్తే అంతరంగ సాధన. శ్రవణ మనన నిధిధ్యాసనలు అంతరంగ సాధనలు, నేరైన సాధనలు ఆత్మజ్ఞానమునకు. పూజలు, వ్రతాలు, ప్రార్థనలు కేవలము ఇవి క్రమక్రమముగా మనకు మనస్సును పరిపక్వత చేసి ఆత్మజ్ఞానం కలిగేటందుకు యోగ్యంగా మనకు మనసును కలిగిస్తాయి. మనసును, బుద్ధిని, చిత్తాన్ని. ఇవి పరంపరా సాధనలు. ఇట్లా మనం గుర్తు చేసుకుంటూ సద్గ్రంథములను, సద్గురువులను ద్వారా మనం ఈ ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే తాను పరిపూర్ణ పరబ్రహ్మమే గాని జనన మరణములు దేహమునికే గాని ఆత్మకు లేవని, తానెప్పుడూ పుట్టను లేదు, తానకెప్పుడూ మరణము లేదని, తాను పరిపూర్ణ పరబ్రహ్మమేనని అనుభవానికి తెచ్చుకొని మరి ఇంతకాలము ఇవన్నీ ఎందుకు నేను ఇట్లా బాధపడుతున్నాను, ఈ పుట్టాను మరణించాను అనుకుంటున్నాను కదా, ఇవన్నీ తెలియని కారణం చేత అవిచార దృష్టి వలన, తప్పు తెలివి వలన ఇలా అనుకున్నాను. ఆత్మ ఒకటే సత్యము, కనిపించేదంతా అసత్యమని, ఆత్మయే నా యొక్క యథార్థ స్వరూపమని, ఆ స్వరూపమే పరబ్రహ్మమని సర్వాత్మ భావనలో మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము. ఇదే కట్టకడపటి అంశము, ఇదే జీవన్ముక్తి. హరి ఓం.